ఓకే, ఇక్కడ వరకు నీకు అర్థమైంది అనుకుంటున్నా, చాలా క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి. ఎలా చదవాలి అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. అయితే ఇది చదవాల్సిన పద్ధతి, అంటే ఇలా ఫాలో అవ్వాలి. ఏదేది ఎలా చదవాలి, ఫస్ట్ ఏది చదవాలని కూడా చెప్పాను నేను. ఫస్ట్ దాంట్లో కూడా ఎలా చదవాలి అనేది చెప్తా, వెయిట్ చేయండి. నెక్స్ట్ జూమ్ అవుట్ చేశాను నేను అంతే. ఇక్కడ చూడండి, మనకు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అది మనకు చాలా ఇంపార్టెంట్ మిగిలింది ఏంటంటే ఆప్షనల్. నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐ. అందుకని నేను పిఎస్ఐ అని రాశాను. నెక్స్ట్ సిసాట్, నెక్స్ట్ ఎస్ఏ. ఇవి మనం చదవాలి, ఇవి కూడా. ఓకే, దీంట్లో సిసాట్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది సిసాట్ క్వాలిఫై అయితే మన పేపర్ 1 కరెక్షన్ కాదు. ప్రిలిమ్స్ చూడండి, ఎగ్జామ్లో పేపర్ 2 క్వాలిఫై అవ్వకపోతే పేపర్ 1 కరెక్షన్ చేయరు. అందుకని సిసాట్ క్వాలిఫై అవ్వాలి. ఆప్షనల్ చాలా స్టాటిక్, అది క్వశ్చన్స్ పీవైక్యూసే మనం బాగా చదివామంటే దాంట్లో నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్. ఎస్ఏ నువ్వు చదివిన అన్నిట్లో నుంచి పాయింట్స్ తీసి ఒక టాపిక్ని మల్టీ డైమెన్షనల్స్లో ఆన్సర్ చేయాలి. లాస్ట్లో ఎస్ఏ అందుకే చదవమనేది, ఎందుకంటే నీకు అన్ని టాపిక్స్ మీద ఒక ఐడియా వచ్చేస్తుంది, అవగాహన వచ్చేస్తుంది. నువ్వు ఏదైనా టాపిక్ ఎస్ఏలో టచ్ చేసినా మల్టీ డైమెన్షనల్ టచ్ చేస్తావు, మార్క్స్ కూడా చాలా బాగా వస్తాయి, నీ ఎస్ఏ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకు ఇంకేం మిస్ అయింది, ఇంకా మిస్ అయింది ఏంటంటే డైలీ చేయాల్సింది ఇవి. నువ్వు మిస్ చేయలేదు దీన్ని. హిందూ పేపరు, నేను హిందూ చదువుతా కాబట్టి హిందూ అని రాసా, మీరు ఏదైనా న్యూస్ పేపర్ చదివినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ మ్యాగజీను. నేను మంత్లీ మ్యాగజీన్ వచ్చేసి విజయన్ ఐఏఎస్ చదువుతా. మీరు చదవాలనుకుంటే చదవచ్చు, లేదంటే మీ ఇష్టం, ఏదైనా ఒకటే. విజయన్ ఐఏఎస్ నేను చదివేది అయిపోయింది. నెక్స్ట్ డైలీ పీవైక్యూస్. డైలీ పీవైక్యూస్ ఏవి, ప్రిలిమ్స్కి. ప్రిలిమ్స్ కోసం డైలీ పీవైక్యూస్ని అనలైజ్ చేయాలి, అటెంప్ట్ కూడా చేయాలి. అనలైజ్ చేస్తే ఏ క్వశ్చన్, అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది నీ బ్రెయిన్లో, అది పీవైక్యూస్కి నువ్వు ఎక్కువ అలవాటు పడిపోతావు. అంటే యూపీఎస్సీ ట్రెండ్కి నువ్వు బాగా అలవాటు పడిపోయావు అంటే రేపు క్వశ్చన్ పేపర్ ముందు కూర్చున్నప్పుడు నువ్వు పెద్దగా సర్ప్రైజ్ అవ్వవు క్వశ్చన్స్ చూసి. ఇవి ఆల్రెడీ చదివా అన్నట్టే అనిపిస్తుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మంత్లీ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి? ఆగస్ట్ పెట్టుకో టార్గెట్. ఆగస్ట్ నువ్వు కంప్లీట్ చేయాల్సింది జాగ్రఫీ కంప్లీట్ చేయాలి. జాగ్రఫీలో ఎన్సీఆర్టీ ఫస్ట్ చదవాల్సింది. ఫస్ట్ ఎన్సీఆర్టీ, తర్వాత ఫిజికల్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ జాగ్రఫీ, తర్వాత ఓల్డ్ జాగ్రఫీ. ఇది చదవాల్సింది. ఫస్ట్ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి. ఎన్సీఆర్టీ ఎక్కడి నుంచి చదవాలి? 6th to 12th వరకు చదవాలి ఎన్సీఆర్టీస్. ఇది మస్ట్ అండ్ షుడ్, ఇవి చేయాల్సింది నువ్వు జాగ్రఫీకి. నెక్స్ట్ ఆప్షనల్ పెట్టుకో. ఆప్షనల్లో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి, మళ్ళీ పేపర్ 1లో పార్ట్ ఏ పార్ట్ 2 ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షనల్లో పేపర్ 1 పెట్టుకో. పేపర్ 1లో కూడా పార్ట్ ఏ కంప్లీట్ చేయి. ఇక్కడ అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి జూన్ మ్యాగజైన్ కంప్లీట్ చేయాలి నువ్వు. ఏదైతే విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ ఉందో దాన్ని నువ్వు ఏది చదివితే అది, ఆ మ్యాగజైన్ ఇక్కడ కంప్లీట్ చేసేయాలి. బాగా అర్థం. ఈ చూడు, జాగ్రఫీ కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఈ మంత్లో, ఆగస్ట్ మొత్తం. దాంట్లో ఏది చదవాలి? ఫస్ట్ నువ్వు ఎన్సీఆర్టీతో ఎత్తుకోవాలి. ఎన్సీఆర్టీ 6 to 12 కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ ఫిజికల్ జాగ్రఫీ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి దీంట్లో. ఫిజికల్, ఇండియన్ దీంట్లోనే వస్తాయి, ఎన్సీఆర్టీస్లోనే ఎక్కువ ఉంటాయి. నువ్వు ఇంకా ఏమైనా కావాలంటే జీసీ లియాంగ్ ఒకసారి టచ్ చేయొచ్చు. సిలబస్ని చూస్తూ
ఏది నీకు ఇంపార్టెంట్ దాంట్లో నుంచి పిక్ చేసి స్పెసిఫిక్గా పిక్ చేసి చదువుకోవాలి. అర్థమైపోయిందా? ఇప్పుడు డైలీ ఎలా చదవాలి, ఇది మంత్లీ టార్గెట్ నీకు వచ్చేసింది. ఈ మంత్లో ఇది నువ్వు కంప్లీట్ చేసేయాలి అంతే. నువ్వు దాన్ని చదవాల్సింది ఎలాగంటే డైలీలో డే 1 అనుకొని రాసుకున్నావు అనుకో, ఎన్సీఆర్టీ 6th క్లాసు, ఎన్సీఆర్టీ 7th క్లాసు, ఎన్సీఆర్టీ డే 1 to 7 డేస్, డే 1 నుంచి 7 వరకు, 1 to 7 వరకు 6th 7th ఎన్సీఆర్టీ కంప్లీట్గా చదవాలి. ఇంకోటి ఆప్షనల్లో పార్ట్ ఏ పోర్షను 25% కంప్లీట్ చేయాలి. అది నువ్వు ఇష్టం, నువ్వు ఎలా పెట్టుకుంటావో. మ్యాగజైన్ ఇక్కడ 30% కంప్లీట్ అయిపోవాలి అనేది. డైలీ పీవైక్యూస్ చేయాలి. ద హిందూ చదవాలి. ఇక్కడ నువ్వు ఇలా చదవాలి. సరే, ఇంకా టైమింగ్స్ ఎలా పెట్టుకుంటావంటావా? నేను మామూలుగా చెప్తున్నా, 4 hours దీనికి పెట్టుకో. ఈ పార్ట్కి ఆప్షనల్ పార్ట్ దీనికి ఒక 4 hours పెట్టుకో. ఈ 3 కలిపి 4 hours పెట్టుకో. నీకు మొత్తం 12 hours వస్తుంది. ఈ 12లో నువ్వు 3 చదివినా 9 hours వస్తుంది. లేదు నువ్వు 2 hours చదివినా 6 hours వస్తుంది. దీంట్లో ఏదైనా ఒకటి పిక్ చేసుకో. నేనేమంటా అంటే 12 hours పిక్ చేయి. నువ్వు ఫైనల్ యాడ్కి వస్తుంది, 9కి కూడా రావు, 6 hours చదువుతావు. 6 పెట్టావు అనుకో, అది 3కి పోద్ది. అందుకని 12 hours పెట్టుకో, 6 hours వస్తావు. ఎలా చదవాలి? ఇంకా నువ్వు డైలీ నీ కంఫర్టబుల్ ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చదువుతావో, ఏది తర్వాత చదువుకుంటావో, అది మొత్తం కంప్లీట్గా అది నీ ఇష్టం. అర్థమైందా? ప్రతి జిఎస్ ఇలాగే చదవాలి. నెక్స్ట్ హిస్టరీ తీసుకున్నావా? హిస్టరీలో కూడా ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఏన్షియంట్ హిస్టరీ, తర్వాత మిడివల్ హిస్టరీ, తర్వాత మోడర్న్ హిస్టరీ. నువ్వు ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసేటప్పుడే మిడివల్, ఏన్షియంట్ నీకు కంప్లీట్ అయిపోద్ది. మోడర్న్ హిస్టరీకి నువ్వు ఏదైతే బుక్ ఉంటుందో ఆ బుక్ చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అంటావా? పాలిటీ సేమ్ అంతే, ఎన్సీఆర్టీస్ మళ్ళీ స్టాండర్డ్ బుక్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అవి కూడా అంతే. నోట్స్ ఇంకా ఎట్లా చేయాలి ఇంకా నన్ను అడగకూడదు. ఎందుకంటే సారీ, నేను అట్లా అనట్లేదు. నోట్స్ ఎలా చేయాలి అనేది నీకు ఇక్కడ రోడ్ మ్యాప్ ఉంది. ప్రతి జిఎస్ని ఎలాగా నువ్వు టచ్ చేయాలనేది నేను నీకు రోడ్ మ్యాప్ ఇచ్చేస్తున్నా. ఎలా చదవాలి, నోట్స్ ఎలా చేసుకోవాలి, ఎట్లా రీడ్ అవ్వాలి అనేది డెప్త్గా చెప్పలేదు. నోట్స్ చేయాల్సింది చెప్పేశాను, రివైజ్ చేయాల్సింది కూడా చెప్పేశాను. షార్ట్ నోట్స్ ఎలా చేయాలి చెప్పలేదు. అంటే సింబల్స్ చేసుకోవాలన్నా నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. కానీ మీరు చేయడం స్టార్ట్ చేయండి, మీరు అలవాటు పడండి. దీన్ని, ఈ ప్లాన్ని అలవాటు పడితే చేసుకుంటా పోయారంటే కొద్దిగా చాలా వరకు మీరు ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత నేను ఈ వీక్ లోపలే అవి కూడా వచ్చేస్తాయి. న్యూస్ పేపర్ ఎలా చేయాలి, నోట్స్ నుంచి షార్ట్ నోట్స్ ఎలా చేయాలి, సిలబస్ని పీవైక్యూస్ని ఎలా మ్యాచ్ చేయాలి, ఇది ఈ 3 టాపిక్స్ మీద నేనైతే వీడియోస్ చేస్తాను. అవి వస్తాయి. వచ్చే లోపల మీరు కూడా ఎన్సీఆర్టీస్ చదవడం స్టార్ట్ చేయండి. చదువుకుంటే వెళ్తూ ఉండండి, మీకు అర్థమైపోద్ది. ఇది స్ట్రాటజీ వీడియో. మీకు నచ్చితే మీరు ఇదే ఫాలో అవ్వండి. లేకుంటే మీరేమైనా దీంట్లో మాడిఫై చేయాలన్నా మాడిఫై చేసుకోండి. మీకు ఓన్గా ఏదైనా చేసుకోవాలి. దీన్ని చూసిన తర్వాత చాలా మంది థాట్స్ వస్తాయి, ఓహో నేను ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా జాబ్ హోల్డర్స్ వాళ్ళు ఉంటే మాత్రం మీ టైం ప్రకారంగా దాన్ని మాడిఫై చేసుకోండి. ఎంత తొందరగా మనం చేస్తామో అంత ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. ఇలా మనం వీక్కి టైం టేబుల్ వేసుకొని దాన్ని డైలీగా ఫాలో అవుతూ వెళ్ళిపోవడం అంతే. ఇలా చదివామంటే చాలా ఖచ్చితంగా మనం చాలా వరకు లిస్ట్లో పేరు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది చాలా వరకు మీరు చూసే సైంటిఫిక్ మెథడ్. నేను ప్రతి దానికి ఎందుకు ఇక్కడ ఇట్లా రాశాను అనే దానికి కూడా మీకు రీజన్స్ ఇస్తూ వెళ్ళాను. మ్యాగజైన్ కవర్ అయింది, పేపర్ కవర్ అయింది, ఎన్సీఆర్టీస్ కవర్ అయినాయి,
అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయినాయి, నోట్స్, రివిజన్, షార్ట్ నోట్స్, ఎంసీక్యూస్, ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు, ప్రతి పాయింట్ కవర్ అయింది. ఇంకా మనం ఫాలో అవ్వడమే తక్కువ, అంతే. నెక్స్ట్ మండే అయితే, మండే నుంచి నేను సీసాట్ క్లాసెస్ కూడా చేస్తాను ఫ్రీగా యూట్యూబ్లో. నాకు టైం దొరికినప్పుడే చేస్తున్నా. నేను మామూలుగా ఈ వీడియో ఎప్పుడో చేసి ఉండాలి, కానీ నాకు అంత టైం లేదు. అంటే నేను 12 hours పెట్టుకున్నా, అది కంప్లీట్ చేయాలని చేస్తున్నాను. ఒక్కరోజు కూడా 12 hours కంప్లీట్ అవ్వలేదు నాకు. 10 hours, 9 hours ఇక్కడ వరకే అవుతున్నాయి. మ్యాథ్స్ టు మ్యాథ్స్ నేను చేసింది 11 చేసా అంతే, అది కూడా ఒక్కసారి చేశా. ఇంకా మిగతాటప్పుడల్లా 10, 9 ఇక్కడే పోతుంది నాకు, అంతే. 10 hours, 9 hours వస్తున్నాయి. దానికంటే ఎక్కువ నేను చేయలేకపోతున్నా, చేయాలి కూడా. చేస్తే మాత్రం నేను తర్వాత అప్పుడు ఒకసారి నేను ఈ టైం టేబుల్ బాగా అలవాటు పడిపోయానంటే నాకు ఆటోమేటిక్గా ఒక హ్యాబిట్లా మారిపోద్ది. అప్పుడు నాకు కొద్దిగా టైం దొరికితే అప్పుడు నేను కంటిన్యూ చేయగలను. ఇప్పుడు నేను టైం తీసుకుంది సీసాట్ చేసేయచ్చు క్లాసెస్, కానీ ఈ టైం టేబుల్ నాకు అలవాటు పడాలి ఒక 1 week 2 weeks. అందుకనే కొద్దిగా టైం తీసుకుందాం. ఇది నాకు బాగా అలవాటు పడిపోయిందంటే నేను నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సీసాట్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ మండే నుంచి ఫ్రీగా క్లాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. నా స్ట్రాటజీ ఇది, ఈ 2025 యూపీఎస్సీది మీకు ఎలా అనిపించింది నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా లేదా కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ 2025లో ఎవరెవరు ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో ట్యాగ్ చేయండి. అంటే ఎలా ట్యాగ్ చేయాలంటే, మీ నేమ్ ఉందనుకోండి, నేమ్ రాసి ఐఏఎస్ అని రాసి బ్యాచ్ 2025 బ్యాచ్ అని చెప్పి రాయండి, అంతే. ఐఏఎస్ అయితే ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఐపీఎస్. మీ పేరు, మీరు ఏ ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఐపీఎస్ అవ్వాలనుకున్నా చూడండి, అది రాసుకోండి. బ్యాచ్ 2025 అని రాయండి, కంప్లీట్ అయిపోద్ది. మనం ఒక పేపర్ మీద కూడా రాసి గోడ మీద అంటించండి. దాన్ని చూసినప్పుడల్లా మనలో ఒక డోపమైన్ అనేది రిలీజ్ అవుద్ది. అది ప్రోటీన్ టైప్, అది రిలీజ్ అయినప్పుడు చాలా ఎంతూజియాజంగా మనకు కూడా ఉంటుంది. ఓకే, బాయ్. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. ఒకసారి చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అఫ్కోర్స్ నేను వాడికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.